మన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారు ఇఫ్తారిందు ఇవ్వడం, ముస్లిం సహోదరులు అందరూ రావడం చూసి పాపం వైసీపీ వాళ్లకు బెంబేలెత్తిపోయింది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, వైసీపీ పార్టీ అంతా కలిసి కూర్చొని ఈరోజు మాట్లాడుకున్న మాటలు ఏమరా అంటే, ఈరోజు ఇఫ్తార్ బిందు ఇచ్చారు. ఇఫ్తార్ బిందు ఇచ్చింటే మా రంజాన్ నెలలో ప్రతి ఒక్కరు ఇస్తారు ఇఫ్తార్ బిందు, మీరు కూడా ఇవ్వండి, దానికి ఒప్పుకుంటాం. అయితే దీంట్లో మతాలకు తేవడం చాలా శోచనీయం. ఇది ఇంకొక విషయం ఏమంటే, వాళ్ళు చెప్తున్నారు లక్ష్మీదేవమ్మ అని చెప్పేసి ఎంపీపీ ఎవరో వెళ్ళారని చెప్పేసి వాళ్ళ మరిది కంప్లైంట్ ఇచ్చింటే, పోలీస్ లా అండ్ ఆర్డర్ ప్రకారం ఇన్స్పెక్టర్ పిలిపించుకొని విచారించడం తప్ప. అది ఏ రకంగా తప్పు? విచారించారు, తప్పు ఉంటే కేసులు బుక్ చేస్తారు, లేకుంటే మీకు పంపించేశారు. మీరు రోజా ఉంటే ఏమి, మేము కూడా రోజాలు ఉన్నాము. రోజాలుండి మేము ధర్నాలు చేసినప్పుడు జీవో నెంబర్ 1 తీసుకొని వచ్చి మాకు లాఠీలతో కొట్టారు, కేసులు పెట్టారు. అదే రాజారెడ్డి రాజ్యాంగంలో మీ వైఎస్ఆర్ పరిపాలనలో మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళలను చూడలే, బిడ్డలను చూడలే, ఎవరని చూడలే, రోడ్ల పైన కొట్టడం చేశారు, తిట్టడం చేశారు, కేసులు పెట్టారు. అదే ఇన్స్పెక్టర్కి మేము ప్రశ్నించడానికి వెళ్తే లాఠీలతో కొట్టించారు, మా పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. అదే విధంగా 307 పెట్టారు. మహిళలు కాదా మేము? రంజాన్ అని చెప్పామా? రంజాన్ నెలలో మేము కూడా ఒక్క పొద్దులు ఉన్నాము, మేము కూడా ధర్నాలు కూర్చున్నాము. ఆ టైంలో కూడా మీరు విడిచిపెట్టలేదు. అది రాజారెడ్డి రాజ్యాంగం, ఇది అంబేద్కర్ రాజ్యాంగంలో జరుగుతూ ఉండేది. ఒక విషయం చెప్తున్నాను, ఇఫ్తార్ విందు చేసినప్పుడు మీరు మతాలకు కులాలకు తీసుకుని రావడం మంచిది కాదు. రాజకీయాలు చేయండి, రాజకీయంగా మీరు మాట్లాడండి. కందికుంట వెంకటప్రసాద్ పైన మాట్లాడడానికి అంత బాధ ఎందుకు? అతను ఎమ్మెల్యే, అతను ఇఫ్తార్ విందు ఇచ్చారు, ముస్లింలు వచ్చారు, మీరు సంతోషపడాలి. లేదంటే దాంట్లో ఏమైనా అవకతవకలు ఉంటే మాట్లాడాలి. మీకు ఇన్స్పెక్టర్ పిలిపించిన దాని గురించి, ముస్లింలకు వాళ్ళు ఇఫ్తార్ విందు ఇచ్చిన గురించి, రంజాన్ నెలలో మీరు ముస్లిం అయ్యి ఎట్లా మాట్లాడతారు? మేము రోజా అయ్యి మేము స్టేషన్ పోయినాము అంటే, తప్పు చేసినప్పుడు మీరు కాదు మేము కాదు, ప్రతి ఒక్కరికి తప్పదు. లా అండ్ ఆర్డర్ ప్రకారం విచారిస్తారు, వాళ్ళ పైన ఏమైనా తప్పులు ఉంటే చిక్కలేస్తారు. ఇప్పుడే వెళ్తాం మేము, అక్కడ జైల్లో కూర్చుంటాం, మేము పండుకుంటాం, మేము నడుస్తాం, మీ ఇష్టం అండి అది. ఎందుకంటే ఇప్పుడే చెప్పారు మీరు ఇంతకుముందు, ఎందుకో ప్రసాద్కి దొంగగా మాట్లాడుతున్నాడు అని. అతను కాదు దొంగ, మీరు దొంగగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇంకా మీ పైన కేసులు రాలే, మీ పూర్తి విచారణ జరగలే. అయినా కానీ మేము జైల్లోకి వెళ్తే పోతాం, వాళ్ళు వచ్చే వరకు మేము తేలిపోదామా అని మీరు మాట్లాడుకుంటున్నారంటే మీకు ఎంత బాధ ఉందో. మీరు చేసిండే తప్పు మీకు ఎగరేస్తా ఉంది అది విషయము. అయితే ఒక విషయం, దయచేసి నేను ముస్లిం మహిళనే, మేము ఒక్క పొద్దులు ఉన్నాము. దయచేసి ఆలోచించాల్సింది ఏమంటే, పవిత్రమైన రంజాన్ మాసంలో కులాలకు మతాలకు అతీతంగా రాజకీయం చేసుకోండి. ఒక్క పొద్దుల గురించి మాట్లాడొద్దండి, ఇఫ్తార్ విందుల గురించి మాట్లాడొద్దండి. మీ చేతనైతే మీరు ఇవ్వండి, జకాత్ ఇవ్వండి, దాన ధర్మాలు చేయండి, మేము వద్దనము. వైఎస్ఆర్ పార్టీ చేస్తా ఉందని ఎవరైనా చెప్పారా? టీడీపీలో ఒక నాయకుడుగా గెలిచాడు కాబట్టి, ముస్లిం సహోదరులు అందరూ పనిచేశారు కాబట్టి, అది లేక కదిరిలో ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఇప్పుడే కాదే, తెలుగుదేశం పార్టీ ఎప్పుడున్నా కానీ నిన్న సంవత్సరం కూడా ఇచ్చాము, మొన్న సంవత్సరం కూడా ఇచ్చాము, ఇఫ్తార్ విందు ఇవ్వలేదా? ఈ రోజు అనేక మంది ముస్లింలు వచ్చారని చెప్పేసి కడుపులో మంట రేగి మాట్లాడుతున్నారు. అంతేగాని రాజకీయం చేసేవాళ్ళు మీరు రాజకీయంగా మాట్లాడండి. లేనిపోని మతాల్ని దానికి దీనికి అడ్డం తెచ్చి మాట్లాడితే అది బాగుండదు, ముస్లింలందరూ ఎదురు తిరుగుతారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. గతంలో తెలుగుదేశం పార్టీ అపోజిషన్ లో ఉన్నప్పుడు 14 దినాలు రిమాండ్ పంపించినారు. ఇదే ముస్లిం రంజాన్ పండుగ రాబోదు. గుత్తి సబ్ జైల్లో ఉన్నాం మేము. తాడ్పత్రి ఫయాజ్, కటిక సాదర్ బాషా, సరిగుడి సూర్యనారాయణ, లింగరాజు, మన సైఫుల్లా, దాదాపు 30 మంది ముస్లిం సోదరులను రిమాండ్ పంపించడం జరిగింది. ఎప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో రాజశేఖర రెడ్డి గారి పాలన కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉండే. ఆ కాలంలో ఒక్క బుద్ధు అక్కడే, నమాజ్ అక్కడనే, అన్ని అక్కడనే 14 దినాలు. ఆ బుద్ధి ముస్లింలు తెలియరాలేదా? ఈ దినం ముస్లిం గురించి మాట్లాడుతున్నారు మీరు. అయ్యా, తెలుగుదేశం పార్టీ ఈ దినం మా నాయకుడు కందికుంట వెంకటప్రసాద్ భుజాన మోసుకొని కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా అన్ని కులాలకు మతాలకు అతీతంగా
ఎక్కడైనా కానీ ఏ మారుమూల గ్రామంలో కానీ ఎవరికైనా ఇబ్బంది జరిగినా కష్టం జరిగినా మొట్టమొదటి పేరు గుర్తుకొచ్చేది కందికుంట వెంకట ప్రసాద్. ఇంతమంది సౌగాళ్ళు ఉన్నారు, ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, ఏ ఒక్కరైనా ఆదుకున్నారా? పెళ్లి రకంగా కానీ, పబ్బాల రకంగా కానీ, ఎవరి వితంతువులు కానీ, ఆపరేషన్లు కానీ, ఏ విధంగానే చావులు కానీ, ఏ విధంగా కానీ ఈ కదిరి పట్టణంలో కానీ నియోజకవర్గంలో ఇంతమంది నాయకులు, వైసీపీ నాయకులు మేమని ముందుకు వస్తారని ఒక్కరికైనా ఆదుకున్నారా? ఒకే ఒక నాయకుడు కదిరి నియోజకవర్గంలో కందికుంట వెంకట ప్రసాద్. ఏ చిన్న పిల్లలు అడిగినా కూడా, ఎక్కడ పోయినా కూడా కందికుంట గారు వచ్చినారు అంటారు. అది మా కందికుంట వెంకట ప్రసాద్. ఈ చిల్లర పిల్ల రాజకీయం చేసుకుంటూ తప్పుడు కేసులు బనాయించుకుంటూ ఆ టైం కూడా మా నాయకుడు లేదయ్యా. ప్రజల సమస్యలు తీర్చేదానికే టైం సరిగా దొరకలేదు అతనికి. ఎప్పుడు కూడా కానీ చూసుకోండి, 100 మంది ఉంటే 70 మంది ముస్లింలు అసలు ఎంట ఉంటారు. ఆ నమ్మకం మాకుంది మా నాయకుడి మీద. మాకు అతని మీద నమ్మకం ఉంది, అతని మా పైన నమ్మకం ఉంది. అయ్యా మీరేంటి మతాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు? అయ్యా పర్కీష్ మీరు వదిలే రాజకీయం అయితే. ఇంకో నాయకుడు చెప్పినాడు తమ్ముడు మండలంలో కేవలం 6,000 ఓట్లతో గెలిచినాడు కందికుంటానే. అయ్యా కొన్ని కోట్లు ఖర్చు పెట్టాడు, నాకు తెలిసి 50,000 కోట్లు ఖర్చు పెట్టాడు. మా నాయకుడు కోట్లు ఖర్చు పెట్టలే, ప్రజల మన్ననలు పొందినాడు, మంచితనం పొందినాడు. కులాలు మతాలు అందరూ నా వాళ్ళని చెప్పి దగ్గర తీసుకున్నాడు. 6,000 అంటే 60,000తో గెలిచేట మేము. మీరు అన్ని కోట్లు ఖర్చు పెట్టారా? మీరు గెలిచలేకపోయినారు కేవలం 6,000 ఓట్లతో. మీరు మా నాయకుడు కదిరి నియోజకవర్గంలో శాసిస్తాడయ్యా, శాసిస్తాడు, ఆదుకుంటాడు. ఆ నమ్మకం ప్రజల్లో ఉంది. నువ్వు పర్కీష్ షామీర్ అనే వ్యక్తి, నువ్వు ఒక కిరిస్తాన్ డీలర్, నువ్వు భారత్ కాఫీ నీ స్కూటర్లోనో సైకిల్లోనో వేసుకొని నువ్వు తాలూకా అంతా మండలాంతా తిరిగి అమ్మిన వ్యక్తివి. ఉన్నట్టుండి నీకు ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయా? నీకు నువ్వు ఒక నా స్నేహితుడు ఎవరు, ఎలీషా హేమంత్ కుమార్ అనే అతను. ఆ ఎలీషా హేమంత్ కుమార్ అనే అతను ఏం చేసినాడయ్యా అంటే, టోజర్ ధర అని ఈ యొక్క క్రిస్టియన్ ప్రాపర్టీస్ కి ఒక ఏరియాకు ఒక పెద్ద డైరెక్టర్. ఆయన సంతకం చేస్తేనే క్రిస్టియన్ ప్రాపర్టీలు ఏమైనా కానీ సేల్ కావాలన్నా, ఏదైనా చేయాలన్నా, క్రయ విక్రయాలు జరగాలన్నా, లేదంటే లీజుకి ఇవ్వాలన్నా, ఏదైనా చేయాలన్నా కూడా ఆయన సంతకం అవసరం. అక్కడ ఒక చర్చి కట్టుకుంటామని చెప్పి ఎల్ఐసి బిల్డింగ్ పక్కలో ఎలీషా అనే అతను ఆ సంతకాలను ఫోర్జరీ చేసుకుని, ఆ సంతకాలతోనే మీరు కదిరిలో, హిందూపూర్లో, కోయంబత్తూరులో, బెంగళూరులో మీరన్నీ క్రిస్టియన్ ప్రాపర్టీస్ పైన ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేసుకొని ప్రాపర్టీలన్నీ మీరు కొన్నట్లు, మీరు అమ్మినట్లు అన్ని చేసుకొని మీ పైన ఇప్పటికీ హిందూపురంలో కేసు ఉంది, బెంగళూరులో కేసు ఉంది, కదిరిలో కేసు ఉంది. నువ్వు ఇప్పుడు అంటావే నువ్వేందో నా ప్రాపర్టీస్ అవి ఇవి అని చెప్పేసి, నీవు ఆడ ఆ పరికి బజార్లో కట్టుకున్నావే కాంప్లెక్స్, అది ఎవరు సొమ్ము? క్రిస్టియన్ ప్రాపర్టీ సొమ్ముతున్నాయా నువ్వు కట్టుకునేది? ఆ పరికి బజార్ కాదు, జీసస్ బజార్ అని పెట్టుకోదాన్ని బాగుంటుంది. నిన్న మా నాయకుడు ఎలక్షన్ ఉన్నా ఎలక్షన్ లేకపోయినా మా కందికుంట వెంకట ప్రసాద్ మా ఎమ్మెల్యే గారు నిన్న పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం సోదరులకు దాదాపు 5,000 మందికి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి. ఎలక్షన్లు కాకపోయినా కూడా మీరు సీజనల్ పాలిటిక్స్, ఎలక్షన్లకు ముందు ప్లేట్లు పంచేకొస్తారు, బుక్కులు పంచేకొస్తారు, లేదంటే రంజాన్ తోఫాలు ఇచ్చేస్తారు, ఇంకోటి ఇచ్చేస్తారు. మళ్ళా నెక్స్ట్ 5 ఏళ్ళు ఎక్కడా కనపడరు. కరెక్ట్ ఎలక్షన్ సీజన్ లో, ఎలక్షన్ పీరియడ్ లో ఉన్నప్పుడు రంజాన్ ఎలా వస్తే ఫ్లెక్సీలు, వస్తువులు, సామాన్లు, అరే వీళ్ళంతా పవిత్రమైన వాళ్ళు లేరపా అనేటట్లు మీ బిల్డప్లు. ఒక ఎంపీటీసీ కనపడలేదని వాళ్ళ మరిది రవినాయక్ ఇచ్చిన కంప్లైంట్ పైన మిమ్మల్ని లోపల తీసుకొని పోతే మాకు లోపలేసేదాన్ని కందికుంటకు ఆ లక్ష్మీదేవం మాకు ఆ రవినాయక్ ఏం సంబంధమయ్యా మా ఎమ్మెల్యేకి? మీరు వాళ్ళపైన అడగండి, మీ పార్టీ వాళ్ళకి అడగండి. అనవసరంగా ఆయన పేరు తీసుకొని వచ్చి నువ్వు కందికుంట దొంగ అంటావు. ఆయన కడిగిన ముత్యం కందికుంట వెంకట ప్రసాద్, అత్యున్నతమైన న్యాయస్థానం హైకోర్టు ఆయనకు నువ్వు నిర్దోషివి, కడిగిన ముత్యం అని చెప్పి నీకు హైకోర్టు నుంచి తీసుకొని వచ్చేసి క్లియరెన్స్ తీసుకొని వచ్చిన వ్యక్తి కందికుంట వెంకట ప్రసాద్.
5 ఏళ్ళు నువ్వు క్రిస్టియన్ ప్రాపర్టీ కందుకుంట ఆడ ప్రాపర్టీ తీసుకున్నాడు, ఈడ ప్రాపర్టీ తీసుకున్నావు అని చెప్పినారే. మీరంతా 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారయ్యా. ఏ రోజు మీరు ఎప్పుడైనా ఆ ప్రాపర్టీ కందుకుంట వెంకట ప్రసాద్ అని చెప్పి ఎప్పుడైనా తీసుకున్నాడని చెప్పి రుజువు ఉంటే లోపలేయచ్చు కదా మా నాయకుడిని. ఎందుకయ్యా ఇట్లాంటివన్నీ ఫేక్ మాటలు, ఫేక్ ఆటలు, ఇట్లాంటివన్నీ వదిలేయండి. ఇవన్నీ జనాలు చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు.